ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుంచి 7,380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతికి మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల రూపాయల మేర ఆమోదం మంత్రివర్గం తెలుపనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతిని మంత్రివర్గ సమావేశం ఇవ్వనుంది. ఇక 169 కోట్ల రూపాయలతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. అలాగే 163 కోట్ల రూపాయల వ్యయంతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇక 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు 56,000 ఉద్యోగాల కల్పనకు మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతి పనులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, మరి కాసేపట్లో జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకు రానున్నాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఏదైతే ఈ కేబినెట్ భేటీ ఏదైతే ఉందో రాష్ట్ర సచివాలయంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. రేవతి మొత్తం 44 అంశాలపైన మంత్రి మండలి సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఏదైతే ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనపడుతోంది. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి 7,380 కోట్లు సుమారు రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు దాదాపుగా 532 కోట్ల మేర ఆమోదం తెలిపే అవకాశం అయితే కనపడుతోంది. అలాగే పలు సంస్థలకు భూములు కేటాయించే విషయం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది కేబినెట్ సమావేశంలో. అలాగే 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ఇందుకు కూడా ఆమోదం తెలుపనుంది. అలాగే 163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలుపనుంది. అలాగే 20,000 కోట్ల పెట్టుబడులు అలాగే 56,000 ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలుపనుంది ఈ మంత్రివర్గం ఈ సమావేశంలో. అలాగే కుప్పం పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణ పరిపాలన అనుమతుల మంజూరుపై కూడా మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను కూడా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. మొత్తం మీద అయితే ప్రధానంగా ఈ అమరావతికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల అయితే ఏవైతే పలు సంస్థలకు భూ కేటాయింపులపై మొత్తం మీద అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. దీనిపైన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపనుంది. అలాగే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా అమరావతిలో లోక్ భవన్ అలాగే అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణాలకు ఆమోదం పై ఒక నిర్ణయం అయితే తీసుకోనుంది. గవర్నర్ కార్యాలయంతో పాటు గెస్ట్ హౌస్లు స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రేవతి మొత్తం మీద అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి అన్న దానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు. ఈవెన్ అధికారులతో అలాగే మంత్రులతో ఎప్పటికప్పుడు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల ఎప్పటికప్పుడు ఏవైతే ఇప్పుడు పరిపాలనా అనుమతులు కావచ్చు, ప్రాజెక్టులు అవ్వచ్చు, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి సంబంధించి అభివృద్ధి పనులపైన
ఇప్పటికే ఆయన పలుమార్లు మంత్రివర్గ సమావేశంలో చర్చించడం జరిగింది. పరిపాలన సౌలభ్యము అలాగే ఫండ్స్ గురించి కూడా ఆయన క్లియర్ గా కేబినెట్ సమావేశంలో అంటే గత కేబినెట్ సమావేశంలో ఆయన చర్చించడం జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యంగా ఇలాంటి వాటిపైన అంటే గవర్నర్ కార్యాలయం అలాగే గెస్ట్ హౌస్లు స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి కూడా ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం ఉండడంతో దీనిపైనే ప్రత్యేకంగా మొత్తం మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి నిధులు అంటే ఏవైతే ఈ అమరావతి చుట్టుపక్కల నిర్మాణాలు ఏవైతే కొనసాగుతున్నాయో దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులతో అయితే చర్చిస్తున్నారు. అలాగే ఏవైతే ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి అన్న దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయితే కానున్నారు. ఏవైతే ఎక్కువగా ఈ మంత్రులతో మాట్లాడి ఏవైతే ఎప్పటికప్పుడు ఏవైతే వస్తున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే అంటే నిన్న మొన్న జరిగిన కొన్ని మంత్రులతో కొంత మాట్లాడడం జరిగింది. అలాగే కార్యదర్శులు మిగతా విభాగాలకు సంబంధించిన వారితో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు వీరిపైన. ఏదైతే మొత్తం మీద ఏదైతే 7 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అంటే ఈ ఆఫీస్ కు సంబంధించిన ఫైల్స్ ఎప్పటికప్పుడు వెంటనే అంటే 7 రోజుల సమయంలో పూర్తి చేయాలనేసి వాటిని పరిష్కరించాలని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అంటే దీనికి కూడా అంటే మంత్రుల పనితీరుపై కూడా ఆయన రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు వారి పని అంటే ఇటు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖ కార్యదర్శులకు అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరిని ఎప్పుడప్పుడు మానిటైజ్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే ఏవైతే జరుగుతున్న పనితీరుపై మంత్రులు కొంత ఆలస్యంగా చేస్తున్నాం, వచ్చిన ఫైల్స్ ని ఎక్కువగా జాప్యం చేస్తున్నాం అన్న దానిపైన కొంత చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో అలాగే కార్యదర్శులతో వీటిపై చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో అలాగే కార్యదర్శులు కలెక్టర్లు ఎవరైనా సరే ఫైల్స్ పరిష్కారంలో వెనుకబడితే మాత్రం తాను స్వయంగా వాటిని పరిశీలించి దాన్ని మొత్తం మీద ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించకుండా తానే స్వయంగా దాన్ని పర్యవేక్షిస్తానట్లుగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతోంది. ఏదైతే కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీరు కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ ని క్లోజ్ చేయాలి, సమస్యను 7 రోజుల లోపల పూర్తి చేసి ఆ సమస్య పరిష్కారం చూపించాలనేసి ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఈ రోజు ఈవినింగ్ ఏదైతే ఇప్పుడు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ మంత్రులతో అలాగే కార్యదర్శులతో ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనపడుతోంది. రేవతి. థ్యాంక్ యూ హేమంత్. రైట్, థ్యాంక్ యూ హేమంత్.